49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు యూటీవీ. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీనిని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని కోరారు. ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. కులగణనపై కేంద్ర నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసిందన్నారు. ఇది దేశానికి ఆదర్శనీయంగా మారింది. మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర అధికారులు ఇక్కడికి వచ్చినా సరే, లేదా ఇక్కడి అధికారుల్ని అక్కడికి రమ్మన్నా సరే, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి కేంద్రానికి అవసరమైన అనుభవాన్ని అందిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని మోడీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ దేశానికి ఏం కావాలో ముందుగానే గుర్తించి దానిని సాధిస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ బీజేపీ నాయకుల్లో స్పష్టంగా కనబడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక కులగణనలో తెలంగాణ రాంగ్ రోల్ మోడల్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ది బీసీ వ్యతిరేక సర్వే, కాంగ్రెస్ కులగణన అసంపూర్తిగా, అశాస్త్రీయంగా జరిగింది. తెలంగాణలో 50% ఇళ్లలో కులగణన జరగలేదన్నారు. తెలంగాణలో ఓసారి సర్వే చేసి లోపాలు ఉన్నాయని మరో 2 రోజులు సమయం తీసుకుని ఇష్టానురీతిన సర్వే చేపట్టారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010లోనే కులగణనకు బీజేపీ అనుకూలమని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 10 ఏళ్లు మోడీ కులగణన చేయలేదనేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని, భాజపా లెక్కలతో పాటు కులగణన సాధ్యమవుతుందని, అందుకే ఎంతకాలం ఆగామని కిషన్ రెడ్డి వివరించారు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ తాము కులగణనకు అనుకూలమని అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అప్పటి హోంమంత్రి చిదంబరం కులగణనను వ్యతిరేకించారని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పటి నుంచో కులగణన, జనాభా లెక్కల సమయంలో కులగణన చేస్తామని చెప్పారన్నారు. కులగణనకు దేశంలో హీరో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో హీరో రేవంత్ రెడ్డి అని, దేశంలో మోదీ మూడో పాత్ర అని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, కానీ ఆ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీకే దక్కుతుందని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర సందర్భంగా జనగణనలో కులగణన చేపట్టాలంటూ రాహుల్ గాంధీ పదే డిమాండ్ చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ కూడా ఇచ్చారని తెలిపారు. రాహుల్ ముందు చెప్పుకు కులగణన ఆదర్శమని అన్నారు. కులగణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయం పట్ల బీజేపీ నాయకులు సంతోషపడినా ఏమీ లాభం లేదన్నారు. ఆ అంశంలో దేశ స్థాయిలో రాహుల్ గాంధీ హీరోనని, రాష్ట్రంలో కులగణన నిర్వహించినందుకు సీఎం రేవంత్ రెడ్డి హీరోనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.